నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇండియా పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందంటే ఏ యుద్ధమైనా విజయంతోటో లేకపోతే ఓటమితోటో ఆగిపోతుంది. కానీ ఈ యుద్ధం మాత్రము వీళ్ళు విరమించుకున్నారు. అంటే రెండు దేశాలు విరమించుకున్నాయి, వెనక్కి తగ్గినాయి. అసలు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది, దేనికోసం వెనక్కి తగ్గినాయి? ఈ రెండు దేశాల్లో అసలు ఇక్కడ ప్రధానంగా మెయిన్గా డిస్కషన్ ఏమొస్తూ ఉందంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే మన మీద ఉగ్రవాదులు దాడి చేసిర్రో, పహల్గామ్ దాడి తర్వాత 26 మంది చనిపోయిన తర్వాత దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడము, ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మన మీద దాడులు చేయడము, దీంతో మనం కూడా తిప్పికొట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందా? మోడీ యుద్ధాన్ని ఎందుకు పాకిస్తాన్ మీద ఇది చేసినట్టు, ఎందుకు ఆపినట్టు, ఎందుకు ఇప్పుడు మళ్ళా వెనక్కి తగ్గినట్టు, ఇవన్నీ కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇవాళ ఎప్పుడైతే ట్రంప్ మధ్యవర్తిత్వంతో, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇటు భారతదేశం కానీ అటు పాకిస్తాన్ కానీ రెండు వెనక్కి తగ్గడము, దాంట్లో ప్రధానంగా అమెరికా ఇప్పుడే కాదు, అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు అలాగే ఆపడానికి ప్రయత్నం చేసింది ఇండియాతోటి. పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అలాంటి ప్రయత్నమే చేసింది, వాజ్పేయి ఉన్నప్పుడు అలాంటి ప్రయత్నమే చేసింది, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అలాంటి ప్రయత్నమే చేసింది. వీళ్ళెవరు కూడా అమెరికా మాటను లెక్క చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరి మోడీ ఎందుకు వింటున్నాడు? అమెరికా చెప్పగానే, ట్రంప్ చెప్పగానే, వైట్ హౌస్ చెప్పగానే ఎందుకు పాకిస్తాన్ కొట్టేటువంటి అవకాశం ఉన్నా, పాకిస్తాన్ మీద మనం గెలిచేటువంటి అవకాశం ఉన్నా ఎందుకు ఆయన వెనక్కి తీసుకున్నాడు? ఈ చర్చ బాగా నడుస్తూ ఉంది నిన్నటి నుంచి. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ట్రంప్ మధ్యవర్తిత్వంతో దీన్ని వెనక్కి తీసుకున్నట్టు వచ్చింది. దీంతో బాగా చర్చ నడుస్తూ ఉంది. అసలు మోడీ ఎందుకు స్టార్ట్ చేసినట్టు, ఎందుకు ఆపినట్టు, దేనికోసం ఈ హైప్ క్రియేట్ చేసినట్టు, అసలు ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయిందా, చనిపోయినటువంటి ఉగ్రవాదుల సంఖ్య ఎంతమంది, ఇప్పటికీ అధికారికంగా 80 మంది అని చెప్తా ఉన్నారు మన ఆర్మీ వాళ్ళు, కానీ ఎంతమంది చనిపోయారు, పోనీ మన వాళ్ళని చంపినటువంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ అప్పచెప్పిందా, ఇక ఉగ్రవాదాన్ని అణచివేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఏమైనా ఒప్పుకున్నదా, పాకిస్తాన్ మన దగ్గర వచ్చి ఏమైనా మోకరిల్లిందా, పీఓకే మనకు వచ్చేసిందా? ఈ యుద్ధంతో 1971 యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు జనం, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంతో. అప్పుడు ఇందిరాగాంధీ కూడా ఇలాగే పాకిస్తాన్ ఎక్స్ట్రాల్ చేస్తూ ఉంటే అప్పుడు బంగ్లాదేశాన్ని ఏర్పడడానికి అప్పటి యుద్ధంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా పిలువడేటువంటి బంగ్లాదేశ్ 1971 ఇండియా పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంతో ఆ దేశం ఏర్పడింది. సేమ్ అలాగనే ఇప్పుడు కూడా 2025 యుద్ధంతో బలూచిస్తాన్ అనేటువంటి ఇంకో దేశం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రెండు ముక్కలుగా అవుతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా, ఆయుధ సంపత్తి పరంగా అది కొంత వీక్గా ఉన్నది. ఇప్పుడు ఈ సమయం లోపనే మన నుంచి గుంజుకున్నటువంటి కశ్మీర్ ప్రాంతం అవుతుందో, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, అది మనం వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకోవచ్చు, దేశం ఇప్పుడు చాలా బలంగా ఉన్నది. మోడీ యుద్ధం అనేటువంటి మాట ప్రకటించిన వెంటనే ఇటు దేశంలో ఉన్నటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీని సిద్ధాంతపరంగా, సైద్ధాంతిక పరంగా వ్యతిరేకించేటువంటి పార్టీలతో సహా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వం వెనకాల నిలబడ్డాయి. మీరు యుద్ధం చేయండి, మేము సహకరిస్తాము అన్నాయి. ప్రజలు కూడా ముందుకొచ్చిర్రు. పాకిస్తాన్ను మట్టు పెట్టాల్సిందే, పాకిస్తాన్ను తుదముట్టించాల్సిందే, దాని పీడ ఇంకా వదిలించుకోవాల్సిందే, మన కశ్మీర్ని ఎక్కడైతే ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి ఇటు ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, యావత్ మేధావి వర్గం నుంచి, అన్నిట్ల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి, అందరి నుంచి వచ్చింది. మరి ఎందుకు మోడీ వెనక్కి తీసుకున్నట్టు, ఎందుకు కాల్పుల విరమణ చేసుకున్నట్టు, ఆ ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు, దేనికోసం చేసుకున్నట్టు? ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి అస్త్రం దొరికింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ కానీ, జయరాం రమేష్ కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కానీ, మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీని మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. అప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అప్పుడు శాస్త్రి ఏ రకంగా చేసిండో అవన్నీ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆఖరికి వాజ్పేయి గారు కూడా కేవలము బలగాలను మోహరించే పాకిస్తాన్ను భయపెట్టిర్రు, పాకిస్తాన్ మోకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఇవేవి చేయకుండా పాకిస్తాను ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించలే. ఉగ్రవాదులు చనిపోతే అంతిమ క్రియల్లో, అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు. బహిరంగంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామని చెప్తూనే ఉన్నారు. దానితో పాటు పాకిస్తాన్కు IMF నుంచి భారీగా నిధులు వచ్చినాయి. ప్రపంచ దేశాలు చాలా వరకు నిధులు ఇచ్చినాయి. టర్కీ లాంటి దేశము వాళ్ళకు నిధులిస్తే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మన దగ్గర అందాల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దీనికి మళ్ళా మోడీ గారి PRO టీమే అధికారికంగా ప్రకటించింది.
ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏం సాధించారని చెప్పేసి యుద్ధాన్ని విరమించుకున్నారు, కాల్పులను విరమించుకున్నారు అని చెప్పేసి ఇలా యావత్ దేశం అడుగుతా ఉన్నది. ఇటు ప్రతిపక్షాలు కానీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ, రక్షణ రంగం మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే మాట చెప్తాను. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా ఇదే కథ ఉంది. ఇప్పుడు అసలు ఎందుకోసం విరమించుకున్నట్టు, దేనికోసం విరమించుకున్నట్టు, ఏం సాధించినావు నువ్వు, ఎందుకు ప్రారంభించినావు, ఎందుకు వెనక్కి తీసుకున్నావు? మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఉండే కదా, పాకిస్తాను అనేటువంటి ఆ పీడని వదిలించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే మీరు ఎందుకు విరమించుకున్నారు, దేనికోసం మీరు భయపడ్డారు అని చెప్పేసి చర్చ బాగా నడుస్తూ ఉంది. సో కాబట్టి పాకిస్తాన్కు చావు దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉన్నా ఇలా తీసుకోవడం వెనక యావత్ దేశం మొత్తము అసలు తీసుకోలేకపోతుంది. ఒకవైపు బీజేపీ కూడా సమర్థించుకోలేకపోతా ఉంది. ఇటు కాంగ్రెస్ అంటే ఎట్లాగో ప్రతిపక్షం కాబట్టి మిగతా పక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయి మోడీని. మోడీ భయపడ్డానో లేకపోతే ఇంకేదోనో నిన్నటి మొన్నటికి వెళ్ళి నడుస్తూనే ఉంది మొత్తం. ఇందిరాగాంధీ ఏమో దేశం కోసం చేసింది, ఈయననేమో ఓట్ల కోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు పుల్వామా అటాక్ను 2019 ఎన్నికల ముందు, ఇప్పుడేమో బీహార్ ఎన్నికల కోసం ఇది అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నది. ప్రధానమంత్రి అంటే ఒక గతంలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి, నేర్చుకోండి. అమెరికా ఆడించినట్టు వాళ్ళు ఆడలేదు, వాళ్ళని పక్కన పెట్టి అమెరికాని తీసి పడేసిరు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రుల వ్యవహారాన్ని మొత్తం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. మరి ఎందుకు ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మోడీ గారు? దేనికోసం వెనక్కి తీసుకున్నారు? సమాధానం లేదు. ఎందుకోసం వెనక్కి తీసుకున్నారు? ఇప్పటిదాకా అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము వెనక్కి తీసుకుంటున్నాము, ఒప్పందం అయినాము, 2 దేశాలు ఒప్పుకున్నాయి, కానీ ఎందుకు ఒప్పుకున్నాయి, దేనికోసం ఒప్పుకునేటువంటి అంశాన్ని మాత్రం బయటకు తీసుకొస్తారు. ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని వెనకాల ఏమున్నది అనేది. కానీ ఏదేమైనా దేశ ప్రజలు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మోడీ ఒక మిస్టేక్ చేసిండు అనేటువంటి అభిప్రాయానికి మాత్రం వస్తూ ఉన్నారు.